నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సారథ్యం యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. ముగింపు సభను జయప్రదం చేయాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. అనకాపల్లి జిల్లాలో కలకలం రేపిన పరువు హత్య. అరుణాచలంలో యువకుడు అనుమానాస్పద మృతి. ఉత్తర దక్షిణ ఒడిశాకు ఆనుకొని కొనసాగుతున్న అల్పపీడనం రాగల 2 రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్న తిరుమలలో మంత్రి సవిత వెల్లడి. కడప నుంచి ప్రారంభించిన సారథ్యం యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ రైల్వే మైదానం వేదికగా సారథ్యం యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారన్నారు. సారథ్యం యాత్రలో వైతాళికులను గుర్తించి స్మరించుకున్నామని, చాయ్ పే చర్చ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయన్నారు. నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సాహసోపేత నిర్ణయమని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై వామపక్షాలు దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, పోలవరం ప్రాజెక్టులు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అమరావతికి కేంద్రం ఎంతో సాయం చేస్తుందన్నారు. విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రైవేటీకరణను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని కోరిన మొదటి పార్టీ బీజేపీ అని అన్నారు. ప్రధాని మోడీని స్ఫూర్తిగా తీసుకుని బీజేపీలోని ప్రతి కార్యకర్త పనిచేయాలనే సంకల్పంతోనే సారథ్యం యాత్ర నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు. మన విశాఖపట్నం భారతీయ మంగళగిరికి సంబంధించిన ఏదైతే చేనేత వస్త్రం ఉందో దానికి ప్రాసెస్ ఇచ్చే విధంగా దేశంలో ఎవరిని కలిసినా ఎవరు వచ్చినా కూడా ఆ వస్త్రంతో వాళ్ళు సన్మానించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో మన అరకు కాఫీకి కానీ, మన ప్రాంతంలో తయారయ్యే మిల్లెట్స్ కానీ, అలాగే ఏటికొప్పాకు సంబంధించిన బొమ్మలు కానీ, కొండపల్లికి సంబంధించిన బొమ్మలు కానీ బహుమతులుగా ఇచ్చే విధంగా ఒక సాంప్రదాయం ఇవాళ ఎన్డీఏ కూటమి కూడా అవలంబిస్తుంది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఈ యొక్క అంశాలు కనుక, అలాగే మన దగ్గర ఉండే వంటకాలు కాకినాడ కాజా కానీ, తాపేశ్వరం కాజా కానీ, మన మాడుగుల హల్వా కానీ, అలాగే బందర్ లడ్డు కానీ, అలాగే అన్ని ప్రాంతాలకి ఒక విశేషమైన ఒక పాక సంబంధించిన ఒక అంశం ఉంది. ఒక స్వీట్ కానీ, ఒక వంట కానీ, వాటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లే విశాఖపట్నం వస్తున్నారు. ఇవాళ రాత్రి ఆయన స్వాగతిస్తాం. తర్వాత రేపు ఒక భవ్య బహిరంగ సభ మన రైల్వే గ్రౌండ్స్ లో జరుగుతుంది. ఆ విధంగా విశాఖపట్నం నేపథ్యంలో ఉండే అందరి కార్యకర్తలని కలిపే ప్రయత్నం, దానికోసం కూడా ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తాం. 98 వార్డుల నుంచి ప్రతి కార్యకర్త, ముఖ్యంగా బూత్ స్థాయి దగ్గర నుంచి అందరినీ తరలించే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా నడ్డా గారు ఈ యొక్క సారథ్యానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ ఆనందం. మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి, రావాలి అని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. ఆ విధంగా ఈ యొక్క సారథ్య కార్యక్రమం ఏ పబ్లిక్ సెక్టర్కి జరగలేదు, మన పబ్లిక్ సెక్టర్లో జరిగింది. మన స్టీల్ ప్లాంట్కి ఏదైతే పునరుద్ధరణ ప్యాకేజ్ ఏదైతే 11,440 కోట్లు, ఈక్విటీ సంబంధించి 500 కోట్లు, ఇంకా ఇతర బ్యాంక్ సంబంధించి రుణాలు ఇవ్వగలిగే స్థితికి రావడం జరిగింది. ఇది జరగదు, ఎక్కడ జరిగింది. ఇంత జరిగిన తర్వాత నిజంగా మేనేజ్మెంట్ ఇంకా చిక్కులున్నాయి. దానికి సంబంధించిన ప్లానింగ్లో కానీ, ఎగ్జిక్యూషన్లో కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్లే సమయంలో కాంపోజిట్ కాంట్రాక్ట్ స్కీమ్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా 44 మందికి ఇచ్చేశారు. మొత్తం ప్రైవేటైజ్ ముందే చేస్తారు. అవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 700 ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయా లేవని అడుగుతున్నారు. అరుణాచలంలో అనకాపల్లి జిల్లా వాసి హత్య తీవ్ర సంచలనం రేపింది. పరువు హత్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్కా నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తుంది. రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అరుణాచలంలో ఏం జరిగిందో తెలియదు కానీ తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా నవీన్ మృతదేహం లభించింది. అయితే నవీన్ ను యువతి, ఆమె తల్లి కలిసి హత్య చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని యువతి తల్లి ఆరోపిస్తుంది. ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అది కాశీపురం. ఇప్పుడు చనిపోయిన అబ్బాయికి బాబాయ్ అవుతానండి. ప్రేమించాడనేసి దాన్ని చంపేశారండి. ఇక్కడి నుంచి తమిళనాడు అంటే మన ఆంధ్ర నుంచి తమిళనాడు తీసుకెళ్ళి ప్రేమించిన అమ్మాయి గల తల్లి ఇద్దరు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చెన్నైలో ప్రేమించాడనేసి చంపేశారు. అనుకుంటున్నారు మీరు ఇది
ఇది పరువు హత్యగా భావించి మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే మీ కులం రావు కులం వాళ్ళు యాదవ్స్ అని తెలుస్తుందండి మాకు. మేము వేలమ్స్ అండి, అండి. వాళ్ళేమో యాదవ్స్ అని ఒకవేళ తల్లిదండ్రులకి నచ్చక లేకపోతే వాళ్ళు వేరే భావంతో ఇక్కడ మా అబ్బాయిని చంపేసి మాకు లేనిపోని లోటు చేశారండి. ఉత్తర దక్షిణ ఒడిశాలకు ఆనుకొని అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర వైపు పయనించే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల పాటు ఏపీలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. రాగల 24 గంటల్లో ఉభయ గోదావరి, ఏలూరుతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కోస్తా తీరంలో మత్స్యకారుల చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. అది వేస్తున్నాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అండ్ ఏలూరు ఈ 3 జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన ఇస్తున్నాం. అలాగే దక్షిణ కోస్తా ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది ఈ 24 అవర్స్ పీరియడ్లో. అలాగే నెక్స్ట్ రాయలసీమ చూస్తే ఇటు తిరుపతి జిల్లాతో పాటు కర్నూలు, నంద్యాల కూడా భారీ వర్ష సూచనకి ఛాన్సెస్ ఉన్నట్టుగా చెప్పాం. అలాగే ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ అల్పపీడనం చూస్తే ఎదురుగాలుల ప్రభావం కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే ఇది పాతపురమణ్యం జిల్లా భీమునిపట్నంలో ఒక 5 సెంటీమీటర్స్ రైన్ఫాల్ హైయెస్ట్ రికార్డ్ అయింది. అలాగే రాయలసీమకి చూస్తే గోనెగండ్ల 4 సెంటీమీటర్స్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్. అలాగే నెక్స్ట్ ఆత్మకూరు 3 సెంటీమీటర్స్ ఆఫ్ నంద్యాల డిస్ట్రిక్ట్. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళన్నీ ఎక్కువగా ఈ పీరియడ్లో వచ్చే వర్షాలన్నీ కూడా ఇటు విశాఖ ఆల్మోస్ట్ మనం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా 1-2 చోట్ల వచ్చే ఛాన్స్ ఉన్నాం. ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో అయితే మనం ఇప్పుడు ఇటు ఏలూరు జిల్లా కానీ, ఈస్ట్ గోదావరి కానీ, ఇటు విశాఖలోను, అలాగే నెక్స్ట్ విజయనగరం జిల్లాలో కూడా రికార్డ్ అవుతున్నాయి. అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇటు కృష్ణా కానీ, గుంటూరు, పల్నాడు, నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ప్రకాశం వీటిల్లో కూడా ఆల్మోస్ట్ చాలా ఈరోజు కూడా ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ కనిపిస్తుంది. అలాగే వీటి ద్వారా వచ్చే లైట్నింగ్ కూడా మనకి ఎక్కువగా చూస్తున్నాం. రైన్ఫాల్స్ కూడా చాలా చోట్ల విత్ మోడరేట్ ఇంటెన్సిటీ రికార్డ్ అవుతున్నట్టుగా. శ్రీవారి ఆశీస్సులు రాష్ట్రంపై మెండుగా ఉండాలని వేడుకున్నట్టు మంత్రి సవిత అన్నారు. భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. నాణ్యమైన ప్రసాదాలు, భోజనం అందిస్తున్నారని అన్నారు. వసతి సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చిన మంత్రి శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా ప్రశాంతంగా అయింది. ప్రజలు కూడా ప్రశాంతంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అన్ని అకామిడేషన్స్ బాగున్నాయి. నిన్నటి రాత్రి రోజు కూడా మేము భక్తాదులను అందరినీ అడిగాము. మరి చాలా నాణ్యతమైన భోజనము, నాణ్యతమైన ప్రసాదము, మరి అకామిడేషన్ కావచ్చు, మరి కింద నుంచి పైకి రావడానికి కావచ్చు, మరి టైమింగ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారని ప్రజలు చెప్పడం, ఈ రాష్ట్రానికి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రెహమాన్ డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా విశాఖ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఉక్కును పరిరక్షించాలని, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని రెహమాన్ అన్నారు. అలాంటి పరిశ్రమను ముక్కలుగా చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్రానికి వత్తాసు పలకడం దారుణమన్నారు. నడ్డా స్పందించి విశాఖను ఉక్కును పరిరక్షిస్తానని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో సిపిఐ నేతలు మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, విశాఖ ఉక్కు అనేది ఒక సెంటిమెంట్తో వచ్చింది.
ఎవరో దయాదాక్షిణ్యంతో ఇచ్చే ఉక్కు కాదు ఇది. ఎందుకంటే 66 గ్రామాలు 26 ఎకరాల భూమి అనేది ఇచ్చారు. ఈ భూమి కారు చౌకగా అంటే పండించే పంట భూమి కూడా కారు చౌకగా ఇచ్చేశారు. ఈరోజు 8600 నిర్వాసితులు ఉన్నారు. 6 నెంబర్లు ఉండి ఇంతవరకు కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి విశాఖ ఉక్కుని ముక్కలుగా అమ్మేయడానికి ప్రభుత్వం అనేది ప్రయత్నాలు చేస్తున్నది. రెండో పక్క మొన్న 5000 మందిని తొలగించారు. విఆర్ పేరు మీద అదే ఉద్యోగం నుంచి తీసేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే విఓఎల్ పేరు మీద 46 భాగాలని కాంట్రాక్టులకు ఇచ్చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తున్నాం. మరి ఇక్కడ అంత పెద్ద ఎత్తున మరి ఎవరైతే గాజువాక ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా విశాఖ ఉక్కు గురించి మరి చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అది విరమించడం కూడా జరిగింది. మరి ఈయన మొన్న చెప్తున్నారు, చవాకులు మాట్లాడుతున్నారు. ఈరోజు యూనియన్లు అనేది ఆ వర్కర్లకు సంబంధించి విశాఖ ఉక్కు అనే ప్రభుత్వ రంగంలో ఉంటుంది, అది ప్రైవేట్ అవదనేది చెబుతూ మరి కొంత పద్ధతిలోనే అంటే తప్పుడు మాటలు ప్రచారాలు కూడా ఈరోజు చేసే పద్ధతిలో పోతున్నారు. రెండోది విభజన చట్టంలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పులతో విడిపోయింది. ఆనాడు ఏదైతే 2010లో మరి మన విభజన చట్టాలన్నీ కూడా ఈ విభజనలో ఉన్న చట్టాలన్నీ కూడా మేము ఇస్తామనేది కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈరోజు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ 7 జిల్లాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పూర్ణ మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున అన్న సమారాధన జరిగింది. దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది మంది బారులు తీరి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను వన్ టౌన్ సీఐ జీడిబాబు అభినందించారు. సిపి బాక్షి ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఏటా గణపతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు దాడి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు కాపుశెట్టి శంకర్రావులు తెలిపారు. ఈ ఏడాది మరింత పెద్ద ఎత్తున అన్న వితరణ జరిపామని, భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పూర్ణ మార్కెట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు అలాగే సిపి గారు కూడా కలవడం జరిగింది. సిపి సార్ కూడా త్వరలో అతి కొద్ది క్షణాల్లో రావడం జరుగుతుంది. దీనికి భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు జరిగింది. పూర్ణ మార్కెట్లు సంవత్సరానికి మొదటి పండుగ వినాయకుడి పండుగ. ఈ పండుగను ఎవరైతే అంగరంగ వైభవం చేస్తారో ఆ ప్రాంతం, ఆ ఏరియా, కుటుంబానికి బాగుంటుందని మన పూర్వీకుల నుంచి నానుడి. అందులో భాగంగా ఎన్నడూ కని విని ఎలిగి రీతిలో మరి ఈ అసోసియేషన్ కొత్తగా ఫామ్ అసోసియేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు దేవుడి పేరు చెప్పి చేస్తున్నారు. 5 ఏళ్ళుగా కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే కొత్త కమిటీ రావడం, ఆ కమిటీ సరైన డైరెక్షన్లోని ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ గారు కాపుశెట్టి శంకరరావు గారు కొంచెం ఆయన ఐఎంలోను ఆయన మేనేజ్మెంట్లో చాలా బ్రహ్మాండంగా ఈరోజు సుమారుగా 10,000 మందికి అన్న సందర్భం జరుగుతుంది. 10,000 నుంచి 12,000 వరకు అన్న సంతర్పణ అతి భారీగా జరుగుతుందండి. అలాగే సాయంత్రం ఊరేగింపు కూడా చాలా గ్రాండ్గా జరుగుతుందండి. దీనికి అందరికీ మూల పురుషుడు మా సిఐ జీడిబాబు గారండి. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో మేము చాలా దీనిగా అలాగే మా యూనియన్ కూడా కొత్త కమిటీ తీసామండి. ఈ కొత్త కమిటీ కుర్రోళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి మేము ఉన్నాం, మీరు చెయ్యండి అని చెప్పి చాలా దీనిగా నిలబడ్డారండి. విజయదశమి వేడుకలకు ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఉత్సవాల్లో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. 4 గంటల పాటు ఇంద్రకీలాద్రిపై అణువణువుగా పరిశీలించారు. ఏర్పాట్లలో నిర్లక్ష్యం కనిపిస్తే ఇంజనీరింగ్ అధికారులతో బాధ్యత అని హెచ్చరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 22న ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి ఆకస్మిక తనిఖీలు చేశారు. క్యూ లైన్లు, ప్రసాదాల తయారీ, త్రాగునీటి సరఫరా, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాలు తదితర ప్రాంతాలను పరిశీలించారు. కళ అనేది కళ కోసం కాదని ప్రజల కోసమేనని నమ్మిన వ్యక్తి ప్రజాకవి ఆరుద్ర అని సాహిత్య అకాడమీ కన్వీనర్ మృణాలని, రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి, ఆచార్య బాబీ వర్ధన్లు అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో సాహిత్య అకాడమీ, రైటర్స్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో ఆరుద్ర శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖలో పుట్టిన ఆరుద్ర బహుముఖ ప్రజ్ఞాశాలి అని భక్తులు కొనియాడారు. ఆరుద్ర లాంటి కవుల శత జయంతి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నేటి తరానికి ఆయన గొప్పతనాన్ని తెలియజేసే అవకాశం ఉందన్నారు.
తాను రాసిన కథలు, కవిత్వాలు, రచనలకు తానే పోటీగా ఆరుద్ర భావించేవారని, మహాకవి శ్రీశ్రీ సైతం తన గురువు ఆరుద్ర అని చెప్పేవారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్ యుగంలో యువతకు సామాజిక అవగాహన లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రచయిత, విమర్శకులు మేడిపల్లి రవికుమార్, ఆచార్య బాలమోహన్ దాస్, మేడా మస్తాన్ రెడ్డి, చింతకింది శ్రీనివాసరావు, పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఆరుద్ర శత జయంతి ఉత్సవాలని ఇప్పుడు విశాఖపట్నంలో జరుపుకుంది. ఎందుకంటే ఆరుద్ర గారి పుట్టిన ప్రాంతం ఇది. శత జయంతులు జరుపుకోవడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఆ కవులు, రచయితలను మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవడం, వాళ్ళ రచనల గురించి పునర్మూల్యాంకనం చేయడం, వాళ్ళని మనం ఎందుకు చదవాలో మరోసారి మనం గుర్తు చేసుకుంటూ తెలుగు సాహిత్యానికి ఇంత కృషి చేసిన వాళ్ళని మనం మర్చిపోకుండా వాళ్ళ వారసత్వాన్ని మనం పుణికిపుచ్చుకోవాలని, దాన్ని కొనసాగించాలని ఈనాటి తరం వారికి కూడా గుర్తు చేయడం. ఈ క్రమంలో భాగంగానే ఈరోజు ఆరుద్ర శత జయంతి ఉత్సవాలని కీలక పత్ర సమర్పణ, అది కాకుండా 7 పత్రాలు అంటే వివిధ విషయాలపై ఆరుద్ర రాసిన వివిధ రచనలపై 7 పత్రాల సమర్పణతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆంధ్ర సాహిత్య చరిత్ర 14 సంపుటాలుగా ఆయన ఆయన రాసిన దాన్ని 14 సంపుటాలుగా ప్రచురిస్తే అది అనేక దేశ విదేశాల్లో పాఠ్యాంశంగా ఇప్పుడు రూపుదిద్దుకున్నది. సో అంత ఆయన చేసిన సేవలకి మనం రుణం తీర్చుకోవడం ఏంటంటే ఇలాంటి ఉత్సవాలు చేసి వచ్చే తరానికి ఆరుద్ర అంటే ఎవరు, ఆరుద్ర సాహిత్యం అంటే ఏంటి అనేది తెలియడానికి ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం అనేది చాలా సమంజసంగా ఉంది. ఈ నిర్వాహకులకి, ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ, అలాగే రైటర్స్ అకాడమీ రమణమూర్తి గారికి, వీరికి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ అవకాశాన్ని విశాఖపట్నానికి తీసుకొచ్చినందుకు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆయన రచనలు ఎంతో యువతకి తోడ్పడ్డాయి. ఆ విధంగానే కళ కేవలం దేనికోసమో కాకుండా ప్రజల కోసం కళ అనేది ఆయన ఉద్దేశం. జీవితాంతం కూడా ఆయన ప్రజల కోసమే కవిత్వం రాశారు, ప్రజల కోసమే జీవించారు, ప్రజల కోసమే అర్పించారు. వాటన్నింటినీ కూడా ఇవాళ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో రైటర్స్ అకాడమీ సంకల్పించింది. అందుకు కేంద్ర సాహిత్య అకాడమీ సహకారం అందించింది. శ్రీ సంపత్ సాయి ఉత్సవ్ సేవా కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్కేపాలెం జగ్గారావు బ్రిడ్జ్, రామకృష్ణనగర్లో కమిటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఉత్తర జనసేన ఇన్ఛార్జ్ పసుపురేటి ఉషా కిరణ్, 26వ వార్డు కార్పొరేటర్ ముక్కా శ్రావణి, 43వ వార్డు కార్పొరేటర్ ఉషశ్రీలు శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు స్వచ్ఛందంగా శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ప్రతి ఏటా గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను నేతలు అభినందించారు. ఉత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఉత్సవాలకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని కమిటీ అధ్యక్షుడు బండి కన్నా, కార్యదర్శి సంపత్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ జనసేన వార్డుల అధ్యక్షులు దివాకర్, శ్రీధర్, శ్రావణ్, భాస్కర్, వైసీపీ నాయకుడు బొడ్డెట్టి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 21 అడుగుల విగ్రహాన్ని, వినాయక విగ్రహాన్ని, అతిపెద్ద భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, గత 12 రోజులుగా అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శ్రావణి గారు, అలాగే 43వ వార్డు కార్పొరేటర్ సోదరిమణి ఉషశ్రీ గారు, స్థానిక నాయకులు శ్రీధర్ గారు, దివాకర్ గారు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి కార్యక్రమంలో మరి వందలాదిగా బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా శుభపరిణామం. మరి గత 30 సంవత్సరాలుగా ఈ సంపత్ సాయి ఉత్సవ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మరి ఎటువంటి విఘ్నాలు లేకుండా విఘ్నాధిపతిని మరి ఇక్కడ పూజలు చేయించడం, అక్కడ ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆశీస్సులు పొందే అవకాశం కలిగించడం, మరి వీళ్ళందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా వార్డులో ఈ ఏరియాలోనే నంబర్ 1 స్థాయిలో వినాయకుడిని పెట్టడమే కానివ్వండి, అన్నదానమే కానీ, నిమజ్జనం కూడా ఎప్పుడు ఎక్కడా కూడా కనీవిని ఎరగని రీతిలో చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జనసేన ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ గారికి, కార్పొరేటర్ ఉషశ్రీ గారికి, వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సుమారు ఒక 50 మంది వరకు వచ్చి వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారు ఆర్గన్ డొనేషన్కి. సో అలా ముందుకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటలకు మా వినాయక నవరాత్రుల్లో భాగంగా రేపు గణపతి నిమజ్జన కార్యక్రమం రంగరంగ వైభవంగా చేయడం జరుగుతుందండి. కావున
పుర ప్రజలు 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు ఎలవేళలా పొందుతారని మా కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. సారథ్యం యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. ముగింపు సభను జయప్రదం చేయాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. అనకాపల్లి జిల్లాలో కలకలం రేపిన పరువు హత్య. అరుణాచలంలో యువకుడు అనుమానాస్పద మృతి. ఉత్తర దక్షిణ ఒడిశాకు ఆనుకొని కొనసాగుతున్న అల్పపీడనం. రాగల 2 రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్న తిరుమలలో మంత్రి సవిత వెల్లడి. ఇవే పట్టరుకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.